ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే పెంతుకొస్తు దినము, పెంతుకొస్తు దినము, పెంతుకొస్తు అలజడితో నిండిన లోకములో దేవుని స్వరమును వినుట. అలజడితో నిండిన లోకములో దేవుని స్వరమును వినుట. బైబిల్ పఠనములు మొదటి పాఠముగా రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 18 వచనముల వరకు. రెండవ పాఠముగా అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 13 వచనముల వరకు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 23 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 29వ కీర్తన. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాము. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండనని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, పరిశుద్ధాత్మదేవ, ఇదిగో ఈ సమయంలో నీ పరిశుద్ధాత్మ సమయము గురించి ప్రభువా, నీ పరిశుద్ధాత్మ దినము గురించి మేము మాట్లాడుకోవడానికి మీరు చూపించిన ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించి మాట్లాడబోచున్న 2 మాటల్లోనైనప్పటికీ కూడా నీ పరిశుద్ధాత్మ పలుకులు మా యందు పలికించమని అడుగుతూ, పరిశుద్ధాత్మదేవ మీరే మాకు సహాయం చేయమని అడుగుచు ఈ ప్రార్థనని సన్నిధానములకు చేర్చుకోమని, వినగలిగిన వారికి వినగలిగిన మనసును గ్రహింపగలిగిన శక్తినిమ్మని చెప్పుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ అగ్నిని మా మీద ఉంచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. ఈరోజు అంశాన్ని చూసినట్లయితే పెంతుకొస్తు దినము. పెంతుకొస్తు దినం అనేది మనము చాలా చెప్పుకోదగ్గ విషయము. ఎందుకంటే దీనిని కృతజ్ఞతల అర్పణల పండుగ అని, కోత పండుగ అని, చక్కగా పెంతుకొస్తు పండుగ అని మన పూర్వీకులైన ఇశ్రాయేలీలు ఎక్కువగా ఈ పండుగను ఆచరించేవాళ్ళు. ఈ పెంతుకొస్తు దినము అనగా పెంట్ అనే మాట 50 అనే అంకెను సూచిస్తూ ఉంటుంది. కాబట్టే ఇది పెంతుకొస్తు దినము అంటే 50వ రోజు. దీనిని మనం పాత నిబంధనలో చూసినట్లయితే లేవియ కాండంలో మనము చూస్తూ ఉంటాము, నిర్గమకాండంలో చూస్తూ ఉంటాము, సంఖ్యాకాండంలో చూస్తూ ఉంటాము. అయితే మనకిచ్చిన పాఠంని చూసే ముందు లేవియ కాండంలో నుంచి లేవియ కాండము 23వ అధ్యాయము 15-16 వచనాలు చూసినట్లయితే, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకుని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకుని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలాలతో నైవేద్యము అర్పింపవలెను. చూసారా, 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యాన్ని అర్పించాలి. అంటే ఏంటి? కృతజ్ఞత అర్పణల పండుగ, కోత పండుగ అని మన పూర్వీకులకు యెహోవా దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చినట్లు చూస్తూ ఉంటాము. ఇది ఎక్కడ చూస్తాము? మోషే గారిని పిలిచారు. ఎక్కడ? 3వ అధ్యాయంలో, నిర్గమకాండం 3వ అధ్యాయంలో పిలిచి పొద మాత్రము మండుచుంది కానీ పొద
కాలిపోలేదు. అక్కడ మంట వస్తుంది కానీ పొద మాత్రం కాలిపోలేదు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి మరి అక్కడ మోషేను అభిషేకించినట్లు మనము చూస్తాము. ఎందుకు అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడడానికి అక్కడ మోషేను అభిషేకించినట్లు మనము నిర్గమాకాండం 3వ అధ్యాయంలో అక్కడ పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లు కూడా మనము చూస్తాము. అయితే ఇక్కడ మనం చూసాం కదా, ఇది 50వ దినమున పెంతెకొస్తు దినముగా మనము తెలియచేస్తున్నారు. అయితే ఈ పెంతెకొస్తు దినముకు ముందు ఏంటంటే మనం చదువుకున్న లేవియకాండం 23వ అధ్యాయంలోనే 4వ వచనం చూసినట్లయితే, ఇవి యెహోవాకు నియామక కాలములు, నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘ దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. చూసారా, ఈ పస్కా పండుగ జరిగిన తరువాత పెంతెకొస్తు అనే పండుగ అంటే 50 దినములు కృతజ్ఞత అర్పణల పండుగ, కోత పండుగ, వారాల పండుగ అనేది వస్తుంది. 7 వారాలు తర్వాత ఎప్పుడైతే ఈ పస్కా పండుగ జరుగుద్దో, ఈ పస్కా పండుగ జరిగిన 7 వారాల తర్వాత ఈ మరి పెంతెకొస్తు అంటే ఈ కృతజ్ఞత అర్పణల పండుగ అనేది జరుగుతుంది. ఇది ఇశ్రాయేలీయులకు చాలా ముఖ్యమైన పండుగ, పెంతెకొస్తు పండుగ. ఈ దినాన్ని చాలా మరి చర్చిల్లో చాలా మరి బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పెంతెకొస్తు పండుగ అనేది మనం చూస్తూ ఉంటాం. అనేక మంది పెంతెకొస్తు సంఘం అని ఇలా కొన్ని సంఘాల పేర్లు పెట్టుకుంటూ కూడా మనము చూస్తూ ఉంటాము. అయితే ఇది పాత నిబంధన కాలంలో పెంతెకొస్తు పండగే కానీ వాళ్ళకి 3 పండగలు అనేవి చక్కగా పెట్టి నియమించి, ఈ 3 పండుగలలో కూడా ఎవరైతే ఈ ప్రతి ఆదివారమే కాకుండా ఈ పండుగ దినాల్లోనైనా పురుషులు మరి వచ్చి ఆరాధన చేయాలని ఒక పెద్ద పండుగలాగా వీళ్ళు ఆచరించేవాళ్ళు. ఈ పస్కా పండుగ దేనికి అంటే సంహారపు దూత వారిని దాటిపోయినందుకు మరి గుర్తుగా మరి ఇక్కడ పస్కా పండుగని చేశారు. ఆ చేసిన తరువాత దేవుడు మాకు క్రొత్త ఆకాశంనిచ్చి చక్కగా మంచి ఆకాశంలో నుంచి మంచి వర్షాన్ని ఇచ్చాడు. భూమి దాని సారం ఇచ్చింది. దాని ద్వారా పంటను చక్కగా మరి ప్రథమ పంటలు అనేది వచ్చిందని వాళ్ళు కృతజ్ఞతగా స్తుతి చెల్లించడానికి 49 రోజులు మరి ఆ పంటను మరి పొలాలలోని అంటే పొలాలంలోనే ఉంచి భూమి మరి ఎప్పుడైతే కోస్తారో కోసిన పంటను మొట్టమొదటిగా ఈ 50వ రోజును దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి ఆ 50వ రోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనేది చెల్లిస్తారు. అలా చెల్లించటం వల్ల దేవుడు మరి ఇది దేవుడు మాకు అనుగ్రహించాడు అని దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం వలన వారికి మేలు కలుగుద్ది అని ఇక్కడ మనము ఇశ్రాయేలీయులకు మోషే ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాము. అయితే ఈ పరిశుద్ధాత్మ అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయంలోనే ఈ పరిశుద్ధాత్మ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మ అనేది ఒక గాలి కాదు, ఒక శక్తి కాదు, ఒక అగ్ని కాదు, మరి ఇది ఒక పర్సన్ అంటే ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు అని మనము ఎలా సంబోధిస్తామో అదే విధముగా ఒక వస్తువే కానీ అలాంటివి ఏమీ కాదు. పరిశుద్ధాత్మ కూడా దేవుడే అని తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాల నుంచి మనం చూసినట్లయితే దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు మరి దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని ఉంది. అంటే అక్కడ దేవుని ఆత్మ అనేది మరి కనపడుతున్నట్లు మనము చూస్తాము. అంటే అక్కడ దేవుడు చేసేటప్పుడు, సృష్టిని చేసేటప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నట్లు మనము చూస్తాము. అంతేకాదు 2వ అధ్యాయంలోకి వచ్చేసేటప్పటికి ఆదికాండం 2వ అధ్యాయంలో వచ్చినప్పటికీ అక్కడ ఏం తెలియపరుస్తారంటే చక్కగా మన పోలిక చొప్పున నరులను చేతుము రండి అని అక్కడ మరి యెహోవా దేవుడు మరి ఉంటే మరి ఏమని పిలవాలి? నా పోలిక చొప్పున నేను నరులను చేస్తాను అని అంటారు కదా. కానే కాల అక్కడ ఏమని చెప్పారంటే మన పోలిక చొప్పున నరులను
చేద్దుము అని. అంటే అక్కడ మరి అనదర్ పర్సన్స్ కూడా ఉన్నట్లు, అంటే వేరే వాళ్ళు కూడా అక్కడ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. వాళ్ళే యేసుక్రీస్తు ప్రభువారు మరి పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేకత్వ దేవుడు, అంటే త్రిత్వములో ఒక్కటైన దేవుడు. మనం ఆలోచన చేసినట్లయితే 1 ఇంటూ వన్ అని మరి 3 ఇంటూ మనం ఒకటిలేసి ఇంటూ పెడుతున్నట్లయితే ఈక్వల్ పెడితే ఏమొస్తుంది అక్కడ మనకి 1 వస్తుంది. 1+1+1 కాకుండా ఇంటూ మనం పెట్టినట్లయితే మరి ఏమొస్తుంది 1 వస్తుంది. అంటే ముగ్గురు కూడా ఒక్కటే అని అర్థం అనమాట. అలా త్రిత్వమైన దేవుని కలిగి ఉన్న మనము ఇక్కడ పరిశుద్ధాత్మని ఒక శక్తిగానో, ఒక అగ్నిగానో, ఒక మరి గాలిగానో ఏదో విధముగా మనము చూడాల్సింది కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారో మనము చూస్తూ ఉంటాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోక ముందు ఆయన మరి ఏం చెప్పారంటే, నేను మీ మీదకి మరి నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు బాధపడవద్దు, కలవరపడవద్దని మనము యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. మీ యొద్దకు నేను ఆ సత్యస్వరూపయగు ఆదరణకర్తను మీ యొద్దకు నేను పంపుచున్నాను, మిమ్మల్ని ఏ విధంగా నడిపిస్తాలో ఆ విధంగా నడిపిస్తారు అని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు తెలియచేసినట్లు మనము చూస్తూ ఉంటాము. అయితే నిజమే కదా, మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోకముందు ఏ విధంగా మరి శిష్యులకు తెలియచెప్పారో, తరువాత ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన శిష్యులకు మరి ఈరోజు ఇచ్చిన సువార్త పాఠంలో మనకు అదే ఉంటుంది. ఏంటంటే శిష్యులకు తెలియచేసినట్లు చూస్తూ ఉంటాము. ఎక్కడ అంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. ఈ శిష్యులందరూ కూడా మరి అక్కడ యూదులకు భయపడి ఒక మేళగదిలో ఈ 11 మంది శిష్యులు దేవునికి ఆరాధన చేస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేచి, అంటే ఇదే పస్కా అనమాట. అంటే సంహారపు దూత మనలను దాటిపోయింది. అక్కడ పస్కా ఎలా చేశారు ఇశ్రాయేలీలు? సంహారపు దూత దాటిపోయింది కాబట్టి వాళ్ళు పస్కాని ఆచరించారు. ఇక్కడ నా పాపముల నిమిత్తము పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ పస్కా దినము రోజుని యేసుక్రీస్తు ప్రభువారిని బలిగా అర్పించినట్లు మనం చూస్తాం కదా. అందుకని అంటాడు కదా, మరి హేరోదు పిలాతులు అన్నప్పుడు ఏమంటారంటే, మనకి పండుగ దినాలలో ఒక ఖైదీని విడుదల చేయటం మనకి అద్దు కదా, కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభువారి వేళల మాకు ఏ తప్పిదము కనిపించటం లేదు, కాబట్టి ఇతన్ని విడుదల చేసి బరబ్బాను మేమేం చేస్తామంటాడు, మరి బరబ్బాను బందీగా ఉంచుతాను అన్నప్పుడు, లేదు ప్రజలందరూ ఏమంటారంటే, లేదు మాకు బరబ్బానే విడుదల చేయండి, ఈ క్రీస్తుని సిలువ వేయండి అని కేకలు వేసినప్పుడు ఆ కేకలే గెలిచినట్లు చూస్తాము. అంటే అది మరి ఏంటంటే పస్కా పండుగ రోజు. ఆ పస్కా పండుగ రోజుని యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినట్లు మనము చూస్తూ ఉంటాము. ఆ పస్కా పండుగ తర్వాత ఆయన 3 దినాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తర్వాత ఆ ఆదివారం సాయంత్రమున ఈ 11 మంది శిష్యులు యూదులకు భయపడి మరి ఒక మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యకు వచ్చి నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని తెలియచేస్తూ ఆయన మరి ముందు ఏమని చెప్పారో, మీరు భయపడొద్దు అని మరి 14వ అధ్యాయంలో ఏ విధంగా చెప్పారో అదే విధముగా ఇక్కడికి వచ్చి నేను ఆదరణకర్తను పంపిస్తానన్నట్లుగా ఇక్కడికి వచ్చి వారి మీదకి పరిశుద్ధాత్మను ఊదారంట. అంటే ఇలా ఊదినప్పుడు పరిశుద్ధాత్మ అనేది వారి మీదకి వచ్చినప్పుడు వారు మరి ఏ విధంగా ఉన్నారో మనము అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. వాళ్ళు ఏ విధంగా ఎన్ని అద్భుత కార్యములు చేశారో, భూమిని తలక్రిందులు చేసే అద్భుత కార్యములు ఈ శిష్యులు చేసినట్లు మనము చూస్తూ ఉంటాము. అందుకని 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము మనము. అక్కడ ఏంటంటే, ఎప్పుడైతే అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో ఇక్కడ మొదటి నుంచి చూసినట్లయితే, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. ఇక్కడ పెంతెకొస్తు అంటే ఇక్కడనే ఒక సంఘం అనేది కూడా మనకు ఏర్పడినట్లు మనము చూస్తూ ఉంటాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 40 దినాలు ఆయన భూమి మీద సంచారం చేసి తరువాత 10 రోజులు తరువాత
అప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ కూడా కలిసి ఒక మేడగదిలో ఉండి ఒక సంఘముగా ఏర్పడి మొదటి సంఘం అక్కడే అపోస్తులే ఏర్పాటు చేశారు. ఆ సంఘముగా కూడి ప్రార్థన చేస్తున్న సమయంలో అక్కడ చూడండి పెంతుకొస్తు పండుగ దినం వచ్చింది. చూసారా, యేసుక్రీస్తు పస్కా దినము రోజు చనిపోయారు. చనిపోయిన తర్వాత 40 దినాలు సంచారం చేశారు. 10 దినములు అయిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు 40వ దినమున ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన 10 దినములైన తర్వాత అంటే మొత్తము 50 దినముల తర్వాత 50వ రోజున వీళ్ళు పెంతుకొస్తూ పండగ వచ్చింది. ఆ పండుగ రోజున వీళ్ళందరూ ఏం చేశారంటే మేడగదిలో కూర్చుని ఈ 11 మంది శిష్యులు కూడా మరి ఇక్కడ ఏం చేస్తున్నారంటే మరి ఈ శిష్యులందరూ కూడా ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు ఆ సమయంలో మరి ఏం చెప్పాడు దేవుడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, మీ కొరకు ఆదరణకర్తను ఉత్తరవాదిని పంపిస్తానని ముందుగానే తెలియచేసినట్లు ఆయన వీళ్ళ మీదకి ఎప్పుడైతే 20వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను ఊదాడో తర్వాత మళ్ళీ ఈయన చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈ పెంతుకొస్తు పండుగ దినము రోజున పరిశుద్ధాత్మ దిగి వచ్చి మరి అప్పుడు అనేకమైన కార్యాలు జరిగినట్లు మనము ఈ 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. ఇక్కడ వీళ్ళు కూడున్న మరి ఆ గదంతా కూడా బలమైన మరి మనం అనుకుంటారు కదా పరిశుద్ధాత్మ దేవుడు గాలి వలె వచ్చాడు, అగ్ని వలె వచ్చాడు అనుకుంటాం. కానీ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక పర్సనే, అంటే ఒక వ్యక్తే అని మనము ఆలోచన చేసుకోవాలి. అయితే బలమైన మరి గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చేసింది, వారు కూడి ఉన్న ఇల్లంతటి మీదకి వచ్చేసింది. అప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. అక్కడ ఉన్న వారందరూ ఏం చేశారు, ఒకరి భాష ఒకరికి తెలియకోకుండా, అంటే మరి దేవుడు చెప్పాడు కదా భాషలు మాట్లాడతారు అన్నట్లుగా మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరి అన్య భాషలతో ఒకరికొకరు మరి తెలియని భాషలతో ఏదో భాష కొత్త భాషతో మాట్లాడుతున్నారే అని అక్కడ ఉన్న వారందరూ కూడా ఏమనుకున్నారంటే వీళ్ళు మద్యం తాగారేమో అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏదో కొత్త భాష మాట్లాడుతున్నారని అక్కడ ఉన్నవారు కూడా అనుకున్నారంట. అక్కడ ఉన్న దేశాల పేర్లు కూడా చక్కగా ఇక్కడ రచించారన్నట్లు మనం ఇక్కడ రాసినట్లు చూస్తాము. ఫార్దీలు, మాదీలు, ఎలామీయులు, మోసదోపతీలు, యూదీలు, కప్పదోకియా, పొంతు ఆసియా, ఫుగ్రీమియా, పంపూలియా, ఐగుప్తు అను దేశములందరి వారందరూ కూడా అక్కడ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. వీరందరూ కూడా మరి తర్వాత చూసినట్లయితే కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండిన ఉన్నారని అపహాస్యం కూడా చేశారంట. మనం కూడా చూస్తూ ఉంటాం కదా కొన్ని సంఘాలలో పరిశుద్ధాత్మతో మరి పరిశుద్ధాత్మ దేవుడికి పాటలతో ప్రార్థన చేసినప్పుడు, పాటలతో ఆరాధన చేసినప్పుడు కొంతమంది మరి అనేక మంది భాషలు మాట్లాడుతూ వారికి కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. అలాంటి సమయంలో కొందరు చూసిన వారికి ఎలా ఉంటుందంటే హేళనగా ఉండొచ్చు, కానీ అది పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారికి కూడా తెలియదు. అందుకనే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటాము. ఏలియా ప్రార్థన చేస్తున్న సమయంలో మనకిచ్చిన మొదటి పాఠంలో చూస్తాము. అక్కడ ఏలియా ప్రార్థన చేస్తున్న సమయంలో మరి అక్కడ యెజబెల్ ఎప్పుడైతే ఏలియాని చంపేస్తానందో ఆ సమయంలో మరి ఏలియా పారిపోయి మరి ఆయన ఒక మరి పర్వతం మీద ఉన్నప్పుడు ఆ పర్వతంలో మరి అక్కడ మనం చూస్తూ ఉంటాం మనకిచ్చిన మొదటి పాఠంలోనే ఆ పర్వతం మీద బలమైన గాలి వాళ్ళు వచ్చిందంట. ఆ గాలిలో ఆయన ప్రత్యక్షం కాలేదు. భూకంపం కలిగింది, అయినా ఆయన ప్రత్యక్షం కాలేదు. మరి మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. కానీ ఎప్పుడు ప్రత్యక్షం అయ్యారు అంటే ఆ మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడుట ఒక స్వరము వినబడింది. ఈయన ఏలియా ఎంత అలజడితో ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంత అలజడితో ఉన్నాడంటే తన్ను యెజబెలు చంపేస్తుందనే భయము, ఆందోళన, అనిశ్చలమైన మనసుతో, అంటే ఇక మరి అంత అలజడి. నా మనసులో అమ్మో ఎంతో అలజడిగా ఉంది, నా మనసు ఏదో భయాందోళనగా ఉంది, గందరగోళంగా ఉంది అని మనం అంటూ ఉంటాం కదా. అదే సిచ్యువేషన్లో మరి ఏలియా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాము. ఆయన కూడా భయపడిపోతున్న సమయంలో యెజబెలు చంపేస్తుందనే సమయంలో ఒక మెల్లని స్వరం అనేది అక్కడ
వినబడుతుంది. ఎంత అక్కడ అలజడి కలిగినప్పుడు యెహోవా ప్రత్యక్షం కాలేదు, కానీ ఆ మెరుపు పుట్టి అది నిమ్మళమైన తరువాత ఒక స్వరం అనేది వినిపిస్తుంది కదా. మనం గుర్తు చేసుకోవాలి, సౌలుని పౌలుగా మార్చేటప్పుడు మరి అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో కూడా చక్కగా స్వరం వినపడుతుంది. ఏంటంటే, సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు అని అడిగినప్పుడు, నీవెవడివి అని అడిగినప్పుడు, నీవు హింసించుచున్న యేసును అని ఒక స్వరం అక్కడ కూడా సౌలుకు వినపడినట్లు మనం చూస్తాము. ఏదేను వనములో అవ్వ ఆదాము ఎలా ఉన్నారంటే, మరి అవ్వ చేసిన మరి సర్పం చేసిన పనికి అవ్వ చేసిన పనికి ఆదాము, ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏమైపోయారంటే అలచడితో నిండిపోయి ఆ ఏదేని తోటలో యెహోవా స్వరము, ఎప్పుడు మాట్లాడే స్వరము వినటానికి కూడా వీళ్ళు భయపడిపోయి చెట్టల చాటున దాగుకుని ఉన్నప్పుడు అక్కడ యెహోవా దేవుడు పిలుస్తున్నాడు. వీళ్ళు అలజడితో, బాధతో, అయ్యో దేవునికి నా ముఖం ఎలా చూపించాలి, దేవునితో మేము ఎట్లా మాట్లాడాలి, దేవునితో మేము ఎలా సంచారం చేయాలి అని వాళ్ళు అలజడితో కూడినప్పుడు అక్కడ ఒక స్వరము అనేది వినిపించింది. ఆదామా ఆదామా, నేను తినొద్దన్న చెట్ల ఫలమును నీవు తిన్నావా, నీకు తినమని చెప్పిన వారు ఎవరు అని అడిగినప్పుడు, నిజముగా చూసారా, అక్కడ కూడా దేవుడు ఒక వాళ్ళకి ప్రణాళిక అనేది ఏర్పరిచారు. అక్కడ కూడా మరి అప్పుడే మరి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రణాళిక అనేది అక్కడే ఏర్పడినట్లు మనము చూస్తూ ఉంటాము. అక్కడ సర్పాన్ని శపించి మరి నిన్ను స్త్రీ గర్భమందు మరి యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని తెలియజేసినట్లు మనము చూస్తూ ఉంటాము. నిజమే, అనిశ్చలమైన మనసుతో మరి అలజడితో కూడిన వారికి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ శిష్యులు కూడా భయపడిపోతున్న సమయంలో ఆయన మరి చక్కగా వారికి మంచి పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానం అనేది అనుగ్రహించాడు. తర్వాత మరి ఈ మేడగదిలో అనేక మంది ప్రార్థన చేస్తుండగా అలజడితో ఉన్న సమయంలో అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారిని మరి చక్కగా ఒక స్వరం అనేది వినబడి వారితో కూడా మరి కలిసి ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. అనేక అద్భుత కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు చేసినట్లు మనము చూస్తూ ఉంటాము. మరి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు మీద పామర రూపం వలె వాలినట్లు కూడా మనము చూస్తూ ఉంటాము. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక శక్తి కాదు, ఒక అగ్ని. మరి మనం అనుకుంటాం కదా, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా చూస్తాము. యెషయా అంటాడు కదా, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అపవిత్రమైన జనుల మధ్య నేను సంచారం చేస్తున్నాను అన్నప్పుడు, మరి ఎవరిని నేను పంపుతాను అని అన్నప్పుడు, నన్ను పంపు అని యెషయా అడిగినప్పుడు ఆయన మరి కారు నిప్పుతో కాల్చబడిన ఒక నిప్పు వచ్చి ఆకాశం నుండి వచ్చి ఆయన పెదవులను కాల్చినప్పుడు ఆయన పరిశుద్ధముగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. అలాగే మోషే మరి సేవకు వెళ్ళడానికి మరి ఒక పొదలో యెహోవా దేవుడు మాట్లాడినట్లు మనం అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినట్లు అగ్ని ద్వారా మనము చూస్తూ ఉంటాము. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో, మనం అనుకుంటూ ఉంటాము మరి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడే అద్భుత కార్యములు జరిగాయి, ఇప్పుడు దినాలలో జరగవు అనుకుంటారు. కానీ లేదు, పరిశుద్ధాత్మ సహాయం ఎప్పుడైతే మనం కోరతామో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆహ్వానిస్తామో, పరిశుద్ధాత్మ దేవునితో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తామో, పరిశుద్ధాత్మ దేవా మీరు నాకు సహాయం చేయండి అని మనం ఎప్పుడైతే అడుగుతామో, ఆత్మ అనేది మనలోనే ఉంటుంది, మన హృదయంలోనే ఉంటుంది. ఎందుకంటే నీ హృదయమే దేవుని ఆలయము కాబట్టి ఆ ఆలయంలో మన దేవుని ఆత్మ నివసిస్తుందని మీరు ఎరుగరా అంటున్నారు. కాబట్టి ఆ ఆత్మను మనము వెలిగించేవారిలాగా ఉండాలి, దాన్ని ఆర్పేవారిలాగా ఉండకూడదు అని తెలియజేస్తున్నాడు. అందుకే ఆయన స్వరం ఎంత గంభీరమైనదో తెలుసా. ఆయన స్వరము గురించి మరి కీర్తనకారుడు చక్కగా తెలియపరుస్తున్నాడు. మరి కీర్తన గ్రంథము 29వ కీర్తనలో మనకి ఉత్తర ప్రత్యుత్తరాలలో చక్కగా తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు తెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడు అని తెలియపరుస్తూ ఆయన స్వరం ఎలా ఉంటుందంటే 4వ వచనంలో చూసినట్లయితే, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము మరి ప్రభావము కలిగినది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములు ముక్కలుగా విరుచును,
దూడవలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును అని తెలియచేస్తూ ఆయన స్వరము అంట అరణ్యములో కదిలించునంట, కాదేశు అరణ్యమును కదిలించును, ఆయన స్వరము లేళ్లను ఏన చేయునంట. అసలు అది చూసారా, ఆయన స్వరము గంభీరమైన స్వరము. ఆయన స్వరము వినాలనుకుంటే మరి వినబడుద్ది. ఆయన స్వరము మెల్లని స్వరముగా కూడా ఆయన మాట్లాడే దేవుడు. మరి అక్కడ ఏలియాతో మెల్లని స్వరం ఎప్పుడైతే మెరుపు ఆగి మిక్కిరి నిమ్మళమైనప్పుడు అప్పుడు ఒక స్వరం వినబడుతుంది. సమూయేలుతో కూడా మాట్లాడుతున్నాడు కదా. సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. మొదటి సమూయేలు గ్రంథంలో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఏమంటే చక్కగా సమూయేలు ఎప్పుడైతే పడుకున్నాడో బాలుడిగా ఉన్నప్పుడు చక్కగా పిలుస్తున్నాడు, సమూయేలు 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 అని పిలుస్తున్నప్పుడు మరి ఏలీ పిలుస్తున్నాడేమో అనుకుని ఏలీని అడిగినప్పుడు లేదు లేదు నేను కాదని తెలియచేసి నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవిమ్ము అని అక్కడ మరి ఆ మెల్లని స్వరాన్ని ఆలకించేటట్లుగా అక్కడ చిన్న బాలుడైన సమూయేలు ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్వరము మనము వినాలి అంటే దేవుని మరి స్వరము నిదానముగా మరి నిమ్మళముగా ఉండే స్వరాన్ని మనం వినాలి అంటే మనము ఆయన స్వరాన్ని గుర్తుపడుతూ ఆయన స్వరాన్ని వినేవారిలాగా ఉన్నామా? మరి చిన్న బాలిక మరి పేతురు స్వరం గుర్తుపట్టి మరి ఎప్పుడైతే సెరసాల్లో ఉన్న పేతురు కోసం సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందో మరి ఆ చిన్న రోదె అనే చిన్నది మరి ఆ పేతురు స్వరం గుర్తుపెట్టి ఇదిగో మనం ప్రార్థన చేస్తున్న పేతురు గారు రానే వచ్చారు అన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్న మరి మనుషులు ఇంటిలో ఉన్న వారు నమ్మలేదు, కానీ చిన్న బాలిక ఆలకించింది పేతురు స్వరాన్ని కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, మనము ఆయన స్వరాన్ని వినే బిడ్డలుగా ఉన్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన స్వరము మరి ఎంతో మరి నిమ్మళమైన స్వరము. ఆయన స్వరము ఏ బాధలలో ఏ నెమ్మది మరి అలజడితో ఏ ఇబ్బందులలో ఏ వ్యాధులలో ఏ రోగాలతో లేదా ఏ ఇరుకులు ఇబ్బందులతో కొట్టిమిట్టాడుచున్న మనలకు ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆ స్వరాన్ని ఆలకించే వారిలాగా ఉన్నామా? ఆ పరిశుద్ధాత్మ స్వరము మన మధ్య ఎలా ప్రార్థన చేయాలో మనకి మరి మూలుగులతో ఉచ్చరింపగాని మరి ఎలా చేయాలో మనకి నేర్పిస్తుందంట. అపోస్తల కార్యముల గ్రంథంలో కూడా 13వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ మనం చూసినట్లయితే మరి అంతియొకయలో ఉన్న సంఘములో బర్నబా అని మరి ఆయనను మరి ఇంకా కొంతమంది ఇక్కడ కురేనీయుడైన లూకియా అని కొంతమంది హేరోదుతో కూడా పంపబడిన కొంతమంది ప్రవక్తలు అందరూ ఉన్నప్పుడు ఇక్కడ మరి మనం చూసినట్లయితే 4వ వచనంలో చూసినట్లయితే కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేతతో పంపబడిన వారై. చూసారా, పరిశుద్ధాత్మ చేతతో పంపబడిన వారే. యెషయా అన్నాడు కదా, నన్ను ఎలా పంపుతారు అంటే నేను అపవిత్రమైన పెదవులు గడవనంటే అప్పుడు కారు చిచ్చు వచ్చి నిప్పుతో మరి ఆయన పెదవులు కాల్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మరి పరిశుద్ధాత్మతో పంపబడ్డారంట. ఇక్కడ వారందరూ పరిశుద్ధాత్మతో పంపబడినప్పుడు మరి ఇక్కడ మరి యోనా ఇక్కడ మనం చదువుతాం. ఒకసారి చూసినట్లయితే ఇతన్ని చూసినట్లయితే 6వ వచనం చూద్దామండి. వారు ఆ దీపమంతట సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారిడి వాడును అబద్ధ ప్రవర్త అయిన బర్ యేసు అని ఒక యూదుని చూచి ఇతడు వివేకము గలవాడనైన సెర్గి పౌలు అను అధిపతుల యొద్ద ఉండెను. అతడు బర్నబానును సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరాడు. అయితే వీళ్ళని పిలిపించి దేవుని వాక్యం వినగోరాడు. కానీ అప్పుడు ఆ గారిడివాడి గురించి మరి సౌలు అంటే పౌలుగా ఏమని చెప్తున్నారంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు సౌలు అని ఇక్కడ చక్కగా రాయబడి ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే చక్కగా మాట్లాడుతున్నాడంట. చూడండి 9వ వచనం 10వ వచనంలో చూసినట్లయితే 9వ వచనంలో చూసినట్లయితే అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతన్ని తేరి చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా
అని బర్ యోనాని అక్కడ బర్ ఏసుని అడుగుతున్నట్లు మనము చూస్తూ ఉంటాము. ఏమని చెప్తున్నాడంటే మరి బర్ ఏస్ అని గారిడేవాడు అక్కడ ఉన్నప్పుడు ఆ గారిడేవాడితో సౌలు చెప్తున్నాడు అనమాట. పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే ఈ మాటలు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే ఏం చెప్తున్నాడంటే చక్కగా నీవు ఇంకా దుర్మార్గతను నువ్వు విడిచిపెట్టవా, దేవుని తిన్నని మార్గాలను నీవు అపవిత్రం ఎందుకు చేస్తున్నావు, ఇంకా నీవు మానవా అని సౌలుగా మరి చక్కగా అక్కడ సౌలు పౌలుగా మారిన తర్వాత అక్కడ పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే ప్రసంగం చేస్తున్నట్లు మనము చూస్తూ ఉంటాము. పేతురు కూడా పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నిండుకున్నాడో అప్పుడు పరిశుద్ధాత్మతో ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందినట్లు మరి అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. అదే విధముగా మనం చూసినట్లయితే ఆయన మెల్లని స్వరమును మనము వినేవారిలాగా ఉన్నామా. ఈ పెంతుకొస్తు పండుగ అనేది చాలామంది చాలా చక్కగా మరి ఎంతగానో పరిశుద్ధాత్మతోను మరి దేవుని ఆహ్వానిస్తూ పరిశుద్ధాత్మ మా సంఘాల మీదకి దిగిరవ్వయ్యా అని ప్రార్థన చేస్తూ మాలో ఉన్న అలజడిని మీరు తీసివేయండి, మాలో ఉన్న ఇబ్బందులను మీరు తీసివేయండి అని చక్కగా పండుగను ఆచరిస్తూ ఉంటారు. ఇది చాలా మరి ముఖ్యమైన పండుగగా ఇశ్రాయేలీలు కూడా ఆచరించేవాళ్ళు. మనము కూడా ఈ పెంతెకొస్తు అనే పండుగను మనము ఆచరించవచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మను మనము ఆహ్వానించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, మీ మీదకు నేను పరిశుద్ధాత్మననే ఆదరణకర్తను ఉత్తరవాదిని మీ కొరకు నేను పంపిస్తున్నాను, ఆయన మీతో ఉంటాడు, మీతో సదాకాలం నడిపిస్తాడు అన్నారు. కాబట్టి మనము సత్య మార్గములోకి ఆయన మనల్ని నడిపించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని మనము ఆహ్వానించాలి. అలా ఆహ్వానించినప్పుడు మాత్రమే మనము మరి పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారమై ఉంటాము. ఆయన స్వరము మనము వినేవారిలాగా ఉన్నామా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అబ్రహాము ఉన్నాడు, ఆయన స్వరాన్ని విన్నాడు. చూసారా, ఎప్పుడైతే నీ దేశం నుండి నీ తండ్రి ఇంటి నుండి నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నువ్వు విడిచిపెట్టి అన్నప్పుడే ఆదికాండము 12వ అధ్యాయంలో వెంటనే ఆయన వెళ్ళిపోయినట్లు మనము చూస్తూ ఉంటాము కదా. మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా ప్రతి ఒక్క కార్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి. దేవుని స్వరమే ఒక గంభీరమైన స్వరము. ఆ స్వరములో నుంచే మెల్లని స్వరము కూడా వస్తుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి మోషేని పిలిచినప్పుడు మోషే ఆలకించాడు, సమూయేలుని పిలిచినప్పుడు సమూయేలు ఆలకించాడు, సౌలుని పిలిచినప్పుడు సౌలు ఆలకించాడు. మరి యోహాను మరి పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఏం చేశాడంటే మరి ప్రకటన గ్రంథము రాయటానికి ఆత్మవశుడై మరి ఎప్పుడైతే మరి ఆ మర్మాలు ఆ విషయాలు తెలియచేయడానికి ఆత్మావేశుడైపోయాకే ఈయన ఈ పరలోకానికి వెళ్ళిపోయి అన్నీ చూసి వచ్చి మరి ఎప్పుడైతే రాసినట్లు ప్రకటన గ్రంథం మనము చూస్తూ ఉంటాము. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన స్వరాన్ని మనము వినే బిడ్డలుగా ఉన్నామా, ఆయన స్వరాన్ని మనము మరి దాన్ని గుర్తుపట్టే బిడ్డలుగా ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి అందించిన రోజు, మన సంఘాలపై దిగి వచ్చిన రోజు. ఈ పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనము ఏ కార్యాలైనా చేయగలుగుతాము. పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టే వారిలాగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపమని మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ మీరు మాకు సహాయం చేయమని మనం అడగాలి. ఆయన మరి ఆయన స్వరాన్ని వినటానికి మాకు కృపనిమ్ము అని మనము ప్రార్థించే వ్యక్తుల్లాగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయన పరిశుద్ధాత్మ సహవాసంలో ఉండాలని కోరుకుంటామో దేవుడు కూడా మనలను మరి ఆయన ప్రేమించే బిడ్డగా ఉండి ఆయన స్వరాన్ని మనకు వినిపించడానికి మరి ఎంతగానో ఆసక్తి కలిగేవాడే ఉన్నాడు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామము మనకి ఒక్కటై ఉన్న నామము. కాబట్టి మనము ఇప్పుడు నివసిస్తున్న కాలంలో మరి పరిశుద్ధాత్మ సహవాసాన్ని కోరుకుంటూ మన సంఘాలపై దిగి రావాలని కోరుకుంటూ, మనలోకి దిగి రావాలని కోరుకుంటూ, మన కుటుంబాల్లోకి దిగి రావాలని కోరుకుంటూ, ఆ పరిశుద్ధాత్మ సహవాసంలో మనం నడవాలని కోరుకుంటూ మనం అందరము కూడా ఆ విధంగా ఉంటూ మరి పరిశుద్ధాత్మ సహవాసము కలిగి మన సంఘాలని
మనలను మన కుటుంబాలను మరి కట్టుకుంటూ దేవుని రాకడ వచ్చే వరకు కూడా నమ్మకస్తులుగా మనం జీవిస్తూ ఆయనతో ఎత్తబడే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, నీ పరిశుద్ధాత్మ గురించి కొద్ది నిమిషములు మేము ధ్యానించుకోవడానికి మీరు మాకు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆత్మదేవ, మీరు ఆత్మ కలిగి అయినా మమ్మల్ని నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని అయినా మా ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. ఆనాడు ప్రభువ ఆది అపోస్తులపైన మీరు కుమ్మరించినట్లుగా ఈనాడు మా మీద కూడా మీరు కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మీ కృప, నీ ప్రేమ, నీ ప్రసన్నత మా అందరి మీద ఉంచి మీరు మాత్రమే మహిమ, ఘనత, సమస్త ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.